ఇంకా నన్ను నేనైతే ఇప్పుడు మాత్రం తనకు అన్వయించి అయితే నవ్వలేదు, కాకపోతే ఇంకా ఎక్కడ నరకం అని అయితే నవ్వు వచ్చింది. అంటే మొత్తానికి అయితే అంటే ఇంకెక్కడ నరకం లేదా అక్క? ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఇప్పుడు కూడా స్వేచ్ఛ లేదు. అంటే సుబ్రహ్మణ్య ఏంటంటే ఆడవాళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని రంగాలలో ముందుకు వచ్చినారు, ఇంకా ఎక్కడ నరకం అనేసి సుబ్రహ్మణ్యం అంటున్నారు. నువ్వేమంటున్నావు శేషు? ఆడవాళ్ళలో అన్ని రంగాల్లో ముందుకు వచ్చారు, కాకపోతే ఇంకా వెనకబడి ఉన్న వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు. ముందుకు వచ్చారు కానీ సంఘాలు రాలేదా? సో నిజంగా క్వశ్చన్ నాదే అయిపోయింది, ఆన్సర్ నాదే. ఇద్దరికి సపోర్ట్ నేనే ఇచ్చుకుంటున్నా. నువ్వు ఆడపిల్లలకి సపోర్ట్ ఇస్తావా లేకపోతే సుబ్రహ్మణ్యం గారికి సపోర్ట్ ఇస్తావా? ఆడపిల్లగానే సపోర్ట్ ఇస్తాం, కానీ కొన్ని సందర్భాల సిచ్యువేషన్ తగ్గట్టు అంటే ఒక న్యాయం వైపు ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్, అంతేనా? సో నైస్. సో సుబ్రహ్మణ్యం, యేసుదాస్ గారి పాట ఒకటి ఎంత అంటే అంత పరవశం అయిపోయి పాట పాడాలి. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, రేగే కదలగా శ్రీమంతమాయనే ప్రేమ దేవతకు నేడు, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, లాలించే తల్లి పాలించే తండ్రి నేనే నీ కన్నీ, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నీ చూడలేనమ్మా, కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే, ఏనాడు తోడును నీడను వీడనులే, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, ప్రేగే కదలగా శ్రీమంతమాయనే ప్రేమ దేవతకు జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. సూపర్ వాడు. ఏమంటావు శేషు? రెండు చదాలు ఉన్నాయి, అది కూడా పాడే అంటున్నా. చాలా బాగా వస్తుందా? వచ్చు, పాడతాడండి. తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరూపం, నా రాజగుణము నీ రాణితనము ఒకటైన చిరుదీపం, పెరిగేనులే మన వంశము తరిగేనులే రాంశము, ఎన్నెన్నో తరములు తరగని యశములతో, ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా, నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా, నడిచే దైవమా నీ పాదధూళినే పసుపు కుంకుమలు నాకు, ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా, నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా. ఏమన్నా వాడారా? అందుకనేనా సెకండ్ చరణం అందుకు అన్న సుబ్రహ్మణ్యాన్ని. నిజంగా ఎంత బాగా పాడారు. నిజంగా నువ్వు లీనం అయిపోయినావు కదా శేషు, కదా? నిజంగా నాకు కూడా చాలా బాగా ఇష్టమైన పాట ఈ పాట. సౌందర్య గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇంకా మోహన్ బాబు గారి సౌందర్య గారి కాంబినేషన్ అయితే ఇంకా ఎవరు గ్రీన్. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా అది మళ్ళీ చూడాలి, ఫ్రెష్ గా అనిపిస్తుంటది. సో ఇంకా సాంగ్ అయితే అసలు అందులో అల్టిమేట్. బాగుంటుంది సినిమా చాలా. ఎట్లా చూసావు అంటే విజువల్స్ కనిపించాలి అంటే ఓన్లీ వాయిసెస్ వింటాం కదా మనం. అక్కడ జరిగే ఫైట్స్ అవి వీటికంటే మెసేజ్ ఎక్కువ ఉండే సినిమాలు ఎక్కువ చూస్తాం మనం. వెళ్ళారా థియేటర్ కి? ఎప్పుడన్నా వెళ్తారా థియేటర్ కా? వెళ్ళాము.
నేనైతే థియేటర్కి వెళ్తే హాయిగా నిద్రపోతాను. ఎప్పుడు థియేటర్ ఆయన ఎప్పుడు కూడా సినిమా అంతే. సినిమా అంటే నచ్చదు ఆయనకి. ఏమైనా రెస్టారెంట్ కట్ పోదాం అంటే తీసుకెళ్తారు కానీ అది కూడా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఎప్పుడైనా అంటే వెళ్ళాలి కదా అప్పుడప్పుడు. మన ఆనందం కంటే పక్కన ఆనందం చూడాలి కదా. మన లైఫ్ ని ఎప్పుడు కూడా మన వాళ్ళ కోసం మన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా spend అవ్వాలి. పక్కన పెడితే ఇప్పుడు నాకంటూ ఒక తోడు ఉంది కాబట్టి తను కూడా సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. అంటే కొంచెం ఊరటనివ్వాలి. ఏదో ఒక అంటే బాధలు ఉంటాయో సంతోషం ఉంటుందో ఏముంటుందో తెలియదు, ఏ పరిస్థితులు అడుగుతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కసారైనా సహకరించకపోతే కష్టం. సేమ్ రషీద్ కూడా సేమ్ డైలాగ్ చెప్పింది తెలుసా నాకు సుబ్రహ్మణ్యం. ఎప్పుడు ఒక రోజు ఎందుకంటే తను కూడా థియేటర్కి వెళ్తే తన వైఫ్ కోసం వెళ్తాడంట. వెళ్ళేసి తను నిద్రపోతాడంట హాయిగా. సినిమా అయిపోయాక అయిపోయింది అనేసి వచ్చేస్తాడంట. ఈయన జనరల్ గా ఎప్పుడైనా నేను చాలా సార్లు డివోషనల్ మూవీ చూడమని చెప్పండి. అదే ఇంకొక మంచి ఏదైనా ఒక ప్రసంగాలు కానీ అలాంటి ఏదైనా వినమని చెప్పండి, ఖచ్చితంగా నేను కూర్చుంటా. కానీ నాకు ఎందుకు చిన్నప్పట్లో నాకు ఒక ఏదో అంటే స్పోర్ట్స్ పట్ల కానీ వీటి పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు. కొంచెం క్రమేణా తగ్గిపోవడం చేత ఏంటంటే ఎక్కడన్నా కూర్చుంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకునేవాడిని. ఏదైనా పీటీకి వెళ్తాం కదా స్కూల్లో కూడా, సో మా సార్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా కూర్చుని పోయాను. ఎప్పుడైనా ఈ పాటలు ఇవి బాగా నేర్పించండి సార్, నేర్పించండి అని చెప్పి పిల్లలు అక్కడ మనం ముందుంటాం. ఏదైనా ఒక మంచి అంటే మేము ఎక్కువ సేపు మెసేజ్ ఓరియంటెడ్ గాని, సో దేవుడికి సంబంధించి గాని అలాంటి ఎక్కువ లైక్ చేస్తారు. అంటే నా దగ్గర కూడా అలర్లు ఉంటాయి కానీ తక్కువ అందరిలో నేను ఎక్కువ నవ్వడు ఎక్కువ. అసలు గట్టిగా ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా బాగా కామెడీ వచ్చినప్పుడు గట్టి ఎలా నవ్వుతాడో చూడాలని ఉంటుంది కానీ తక్కువ అసలు నవ్వడం కూడా. ఈ ఇంటర్వ్యూ అయిపోయేసరికి బాగా నవ్వుపియాలి మరి మనం. ఏమవుతుంది పాట పాడుతుంటే మాత్రం నాలో నేను నవ్వుకుంటున్నా తెలుస్తుంది నాకు. జస్ట్ అది కూడా ఓపెన్ స్మైల్ కాదు, జస్ట్ క్లోజింగ్ స్మైల్. అంటే నవ్వుతున్నాడు అంతే. అది ఎందుకో తెలియదు. బాగుంటది సుబ్రహ్మణ్యం గారు నవ్వుతే. అంటే ఎలా ఎంచుకుంటున్నావు? అది అంటే అంతే. నేను నవ్వుతే బాగున్నా మరి? మీరు నవ్వుతే కూడా బాగున్నాడు. నన్ను ఎలా ఉన్నాను అనుకుంటావు చెప్పు? నీ వాయిస్ ని బట్టి. ఎట్లా అనుకుంటున్నావు? అంటే నా వాయిస్ ని బట్టి ఏ విధంగా ఉంది అనుకుంటున్నావు? నీ వాయిస్ ని బట్టి తెలుస్తుంది నువ్వు ఎలా నవ్వుతావు అనేది. ఓకే, ఇట్లా వెళ్ళిపోయావు అన్నట్ట. నైస్. చాలా గెస్సింగ్ పవర్ చాలా ఉంది అయితే శేషుకి. శేషు, ఒక ఫోక్ సాంగ్ పాడతావా? మన మంగ్లీ గారి సాంగ్ అన్నావు. నీళ్ళని పల్లె వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. ఓ రే నారే నారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. ఓ ఓరే నారే నారే నీళ్ళని పల్లె వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. అసలు ఫస్ట్ ఎంట్రీ. అవును, మీరు గమనించాను నేను. నాతో పాటు మీరు చిన్నగా పాడుతున్నారు. ఒకసారి మంచిగా గట్టిగా పాడొచ్చుగా. నాకు రాదుగా పాటలు. అమ్మా ఎందుకు రావు? మీ వాయిస్ లోనే తెలుస్తుంది మీరు బాగా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చెప్పారు మీరు కూడా మంచి సింగర్ అని చెప్పారు. అవునా? మీ ఫ్రెండ్స్ నాకు గురించి చెప్పారా? అవును. ఎవరు? రషీద్ వాళ్ళేనా? ఈ పాట మీరు కొత్తగా పెళ్ళయ్యే వెంకటి పాట ఏదో పాడారు కదా మీరు. ఒకసారి పాడతారా? సరే. కొత్తగా పెళ్ళయ్య ఎంకటే అడవైనో పెనిమిటి, కొత్తగా పెళ్ళయ్య ఎంకటే అడవైనో పెనిమిటి, ఇడవలేద పద సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి, ఇడవలేద పద సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి. ఆగరదేనా శ్రీమతి ఊరిలో పెద్ద మనిషిని, ఆగరదేనా శ్రీమతి ఊరిలో పెద్ద
మనిషిని సిన్నోని పెద్దోని కయ్యమిది తీరుపన్న ఇయ్యపోతిని సిన్నోని పెద్దోని కయ్యమిది తీరుపన్న ఇయ్యపోతిని కొత్తగా పెళ్ళాయి ఎంకటి ఆడబోయినో పెనిమిటి కొత్తగా పెళ్ళాయి ఎంకటి ఆడబోయినో పెనిమిటి ఇడవలేద పత సోపతి కమ్ముకొచ్చేసి మసీకటే ఇష్టపడ బాగా అన్నారు అక్క. లేదు మీరు మొత్తం ఏమంటారు సంగీత విద్వాంసులు ఉన్నారు ఇక్కడ సైలెంట్ ఉన్నాడు అక్కడ విద్వాంసులు అనే మాటకు మేమైతే అర్హులం కాదు. మీరు నేర్చుకోవడం తక్కువైనా గానీ పాటలలో మాత్రం ఎక్స్ప్రెస్ చేసే విధానం అది చూసిరా మంచి పాడారు, చాలా బాగా చాలా బాగా